అప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ అంతే కదా. మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఇక్కడ బెంగళూరు వెళ్తే వెళ్ళాడు, పారిపోతున్నాడు, లేకపోతే క్యాంప్ చేస్తున్నాడు. అంటే ఆయన రాష్ట్రంలో ఉండలేకపోతున్నారు జగన్, ఉంటే బెంగళూరు అక్కడ కూడా ఉండలేకపోతున్నారు నేను. అంతకుముందు చంద్రబాబు గారు అట్లాగ ఉన్నట్ట, రాష్ట్రంలో ఉండలేకపోయినట్ట. ఒక రెగ్యులర్ యాక్టివిటీ అనేది వీళ్ళకి చంద్రబాబుకి హైదరాబాద్లో ఉంది, జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ బెంగళూరు 2 చోట్ల ఉన్నాయి ఇళ్ళు. హైదరాబాద్కి వెళ్ళలేకపోతున్నాడు ఆయన. ఎందుకని? ఆ చెల్లెలు ఉందా లోటస్ పాండ్, ఆవిడ ఆక్రమించేసుకుంది, బెంగళూరు ఇంటికి పోతున్నాడు. అది లేకపోతే కనుక ఆడికి పోవాలో తెలిసేది కదా. ఎందుకు ఉండొచ్చు కదా, అంత పెద్ద ఇల్లు కట్టుకుని తాడేపల్లిలో వెళ్ళిపోవడం ఎందుకు? రోజు ఏం కూర్చుంటారు అక్కడే బేసిక్ గా. ఇప్పుడు పార్టీ యాక్టివిటీ ఈ టైం 5 సంవత్సరాల పాటు రోజు కూర్చుని ఏం చేస్తారు? ఆయన సాధారణ మనిషి కదా, పార్టీ నాయకుడు. సాధారణంగా ఏం చేస్తాడని నాకు అర్థం కాదు. రోజు కూర్చుని ఏం చేస్తాడు బేసిక్ గా? ఇప్పుడు పార్టీ నాయకులు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడండి, రోజు ఏం చేస్తాడు కూర్చుని? పాత క్యాండిడేట్ చేసుకోవాల్సింది అధికారంలో ఉన్నోళ్ళు. మళ్ళీ చివరిలో రాజకీయం ఉంటుంది లాస్ట్ 1 year. ఈ లోపు ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఏం చేయాలి? పార్టీ యాక్టివిటీ ఎప్పటికప్పుడు నడుస్తూ ఉండాలి. అది ఎట్లాగో నడుపుతూనే ఉన్నాడు కదా. ఇప్పుడు ఇదివరకటితో పోల్చుకుంటే జగన్ 2019-14 మధ్యలో ఉన్న జగన్తో పోల్చుకుంటే ఈ దఫా 1000 రెట్లు బెటర్. అప్పుడు ఇంత తిరగల, ఇంత పని చేయలే. ఏది సమీక్షలు అవన్నీ కూడా. అప్పుడు ఓడిపోయిన తర్వాత చూసుకుంటే ఎక్కువగా హైదరాబాద్ లోటస్ పాండ్లోనే ఉన్నాడు.